హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీకోసం టేస్టీ చికెన్ కబాబ్ రెసిపీ అనేది తీసుకొని వచ్చానండి. నా రెసిపీ మీరు మొత్తం చూడాలి అంటే వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది నేను ఏ స్టైల్లో చికెన్ కబాబ్ చేశాను అనేసి. దీనికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్ చిన్నగా కొట్టించుకోవాలి, పీసెస్ పెద్దగా కాకుండా. కబాబ్ కోసము అని అంటే వాళ్ళే చిన్న కొట్టిస్తారు. మీకు గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనము వాష్ చేసుకున్న చికెన్ అంతా దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సాల్ట్, తర్వాత పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనము కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. స్పైసీ లెవెల్స్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. తర్వాత నేను దీంట్లోకి గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తాను. అప్పుడే మనం అవుట్ సైడ్ తిన్నప్పుడు మనకి చికెన్ కబాబ్ ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అలాంటి టేస్ట్ ఇవన్నీ యాడ్ చేయడం వల్లే వస్తుందండి. మరి ఇలా చేసుకొని చూడండి. మనం అవుట్ సైడ్ ఇంకా చికెన్ కబాబ్ అసలు కొనము, ఇంట్లో మనమే హ్యాపీగా చేసుకొని తింటాము. అవుట్ సైడ్ తెచ్చుకొని తినడం కూడా అన్హెల్తీ కదండి. అక్కడ ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారో తెలియదు. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మనము ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. పీసెస్ అన్నీ ఇట్లా చేతితో బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ కలపాలి. అప్పుడే మనకి మసాలా అంతా లోపలికి వెళ్తుంది. తర్వాత దీంట్లోకి మనము కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని 1/2 కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ మనకి కబాబ్ అంటేనే దీంట్లో మనము ఖచ్చితంగా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి క్రిస్పీనెస్ కోసము ఒక 2 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకుంటామండి. బియ్యం పిండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, కానీ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. దీంట్లోకి మనము ఒక 3 to 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చికెన్లో ఉన్న వాటర్తోనే మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొంతమంది దీంట్లోకి ఎగ్ కూడా వేసుకుంటారండి. నేనేమి ఇక్కడైతే ఎగ్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్ వేసుకోండి. ఎగ్ వేసుకుంటే కబాబ్ మనకి కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఈ ఎగ్ నేను వేయట్లేదు. నాకు కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం కబాబ్, అందుకే నేనేం యాడ్ చేయలేదు. ఇవన్నీ వేసుకొని మంచిగా పీసెస్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి నేను ఒక పించ్ అంతా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అప్పుడే మనకి కబాబ్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది బయట ఉన్నట్టు, అందుకే నేను యాడ్ చేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకొని, లేకపోతే లేదు. ఇదంతా కలిపేసుకొని మనం ఒక 1/2 అవర్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడే మనకి మసాలా అంతా పీసెస్కి మంచిగా పడుతుందండి. 1/2 అవర్ మీకు టైం ఉంటే 1/2 అవర్ పెట్టుకోండి. లేదు అంటే ఒక 15 to 20 minutes మ్యారినేట్ చేసుకున్నా కూడా ఓకే. దీన్ని మంచిగా మనము మ్యారినేట్ చేసుకుంటేనే మనకి చికెన్ పీసెస్ అనేవి సాఫ్ట్ అవుతాయి. నేనైతే దీన్ని ఒక 20 minutes అట్లా మ్యారినేట్ చేశానండి. నేను 1/2 అవర్ పెట్టలేదు. నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను తొందరగా ప్రిపేర్ చేయాలి అనేసి ఒక 20 minutes అయితే పెట్టాను. 20 minutes తర్వాత ఈ చికెన్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని సాల్ట్, కారం చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తక్కువ ఎక్కువ తగిన యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ కూడా కొంచెమే యాడ్ చేశానండి. ఎందుకంటే చికెన్ కబాబ్కి మనకి ఆయిల్ అనేది చాలా గలీజ్ అయిపోతుంది కదా, అందుకు నేను కొంచెం ఆయిల్తోనే చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలనేది కూడా మీరు నా వీడియోలో చూడొచ్చు. ఎక్కువ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా అనేది మనము సిమ్లో పెట్టుకోవాలండి. కబాబ్ వేసుకునేటప్పుడు వేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో కబాబ్ని ఒక 5 to 10 minutes మంచిగా కుక్ చేయాలి. అప్పుడే మనకి కబాబ్ అనేది లోపల నుండి చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. అప్పుడు మనకి కబాబ్ కూడా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. లేకపోతే లోపల అసలు ఉడకదు చికెన్. చూసారా కలర్, ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెడితే అది మాడిపోతుంది, టేస్ట్ కూడా వేరేలాగొస్తుంది. అప్పుడు టేస్ట్ అనేది మంచిగా ఉండదు. ఒక 5 to 10 minutes మనం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంతకన్నా ఎక్కువ మీరు ఫ్రై చేయకండి, మనకి కబాబ్ టేస్ట్ మరి బాగుండదు. ఈ గోల్డెన్ కలర్ వచ్చాక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు కబాబ్ని. మనకి ఇక్కడ కబాబ్ అనేది రెడీ అయిపోయినట్టు. చూసారా కలర్ కానీ తర్వాత పైన ఉన్న క్రిస్పీనెస్ కానీ ఎంత బాగా వచ్చిందో. ఒకసారి నా స్టైల్లో మీరు ఈ కబాబ్ అనేది ఒకసారి ట్రై చేయండి.
బయట అసలు ఇంకెప్పుడు తెచ్చుకొని కూడా తినరు. చాలా టేస్టీగా ఉంటుందండి, నన్ను నమ్మండి. ఇట్లాంటి వీడియోస్ నేను చాలా చేస్తానండి. మీరు నా వీడియోస్ని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా. ఇది నేను రెండో వాయి కూడా వేస్తున్నాను. ఫస్ట్ వేసినదంతా అయిపోయిందండి, అప్పుడే కబాబు తినేసాం మేమే. అందుకు ఇది నెక్స్ట్ వాయి కూడా వేస్తున్నాను. ఇట్లాంటి ఎన్నో వీడియోస్ చాలా మీకోసం నేను రెడీగా పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇలాంటి వీడియోస్ చూడడానికి? ఉంది అంటే అదన్నా కమెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పండి, అలాంటి కంటెంట్ కూడా నేను చేస్తాను. ఏమంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ని. తర్వాత ఇప్పుడు చూడండి, టేస్టీ చికెన్ కబాబ్ అనేది మొత్తం ఓవరాల్గా ఇలా ఉందండి నేను చేసిండేది. నేను దీనికోసం ఆనియన్స్, లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉందండి. ఆ పచ్చిమిర్చి మధ్యలో తింటూ ఉంటే అసలు బయట చికెన్ కబాబ్ అసలు పనికిరాదండి ఈ చికెన్ కబాబ్ టేస్ట్ ముందర. ఒకసారి నా రెసిపీ ట్రై చేయండి, మీరు కూడా మీకు నచ్చుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత గంట సింబల్ని మీరు కొడితేనే కదా నా వీడియోస్ మీ వరకు వచ్చేది. నేను ఇక్కడ పోస్ట్ చేశానని మీకు ఎలా తెలుస్తుంది? మీరు అక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.